सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्. శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము 7 మరి ఒక అద్భుతం. శ్రీ శేషాద్రివాసులైన శ్రీ అల్మేల్ మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు త్రిమూర్త్యాత్మకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు, ఆదిపరాశక్తి కూడా. సాక్షాత్తు దత్తస్వామియే శ్రీ వెంకటేశుడు. శ్రీ దత్తభక్తులు కాలేజీ పన్నుల మీద తిరుచానూరులో దేవస్థానం ప్రక్కన ఓ కాలేజీలో 15 రోజులు ఉండటం తటస్థించిందట. కానీ ఒకరోజు కూడా అమ్మవారి దేవాలయానికి కానీ కొండ మీద శ్రీవారి దర్శనానికి కానీ వెళ్ళలేదట. ఈ విషయం విని మేము ఆశ్చర్యపోయాము. ఇన్నాళ్ళు ఉండి కూడా ఒక్కరోజును కూడా దర్శనం చేసుకోలేదే అని. ఏమిటి ఇలా చేశారు అన్నాము. శ్రీ దత్తభక్తులు ఇలా వివరించారు. నేను కాలేజీ పని మీద తిరుచానూరులో ఉన్నాను. విపరీతమైన తుఫాను వచ్చింది. ఆనాటి రాత్రి నాకు విపరీతమైన జలుబు చేసి ముక్కు బంధించింది. శ్వాస రావడం లేదు, చెమట పట్టుతోంది, ప్రాణాలే పోయేట్లున్నాయి. స్వామి దత్తా అని ప్రార్థించాను. శ్రీ స్వామి సాక్షాత్కరించారు. స్వామి, నా ప్రాణం పోయేటట్లున్నది, ఊపిరాడటం లేదు, అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాను. స్వామి నవ్వారు. అవసాన కాలం, ఆఖరి క్షణం వచ్చిందా? అయితే నన్నే స్మరించు అని అదృశ్యులయ్యారు. అప్పుడు అనుకున్నాను, ఇదే ఆఖరి క్షణం కాబోలు అని. వెంటనే శ్రీదత్త స్మరణ చేశాను. ఆశ్చర్యం, బాధంతా అదృశ్యమైంది. ఇదే దత్తకృప. రాత్రి 12 గంటలయ్యింది. పై అంతస్తులో ఉన్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతీదేవి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చారు. నాతో ముచ్చటించారు. ఇలా ఇక్కడ ఉన్న అన్ని రోజులు రాత్రి 12 గంటల వేళ స్వామి దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా కాలేజీ వాళ్ళు కారు తీసుకొస్తాము, మనం కొండ మీదకి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం, రేపు వెళ్దామా అన్నారు. కానియండి అన్నాను. ఆనాటి రాత్రి 12 గంటలకు శ్రీవారు లక్ష్మీ పద్మావతి సమేతులుగా దర్శనమిచ్చారు. నేను చూస్తూ ఉండగానే లక్ష్మీ పద్మావతులు ఐక్యం అయ్యారు స్వామిలో. స్వామి అన్నారు, మేము రోజూ నీకు దర్శనం ఇస్తూనే ఉన్నాము కదా, రేపు ప్రత్యేకంగా నీవు కొండ మీదకి రావడం ఎందుకు అని నవ్వుతూ అదృశ్యులయ్యారు. ఇది కారణం అన్నారు దత్తభక్తులు. వారు సిద్ధులు కదా, ఇంతకంటే అదృష్టం ఉందా?